అసుర సామ్రాజ్యం నుంచి వచ్చిన దానవ వీరుడు, ధర్మ సంరక్షణకై కథన రంగంలో నిలిచిన సూర్యుడు, తన భుజబలంతో కౌరవ సైన్యాన్ని మట్టి కల్పించిన వీరాది వీరుడు, అతడే ఘటోత్కచుడు. హలో ఎవరివన్, దిస్ ఇస్ మధ్య రాజేష్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఘటోత్కచుడు. ఆయన జననం ఏంటి, మరణం ఏంటి, ఆయన కురుక్షేత్రంలో ఏం చేశాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన చనిపోయినా సరే ఏంటి లాభం, మనం ఏం నేర్చుకోవచ్చు మాట్లాడుకుందాం. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు హిడంబి అనే ఒక రాక్షసి మన భీముడిని చూస్తుంది. భీముడు ఎలా ఉంటాడు, హైట్ గా కండలతో మంచిగా ఉంటాడు, చూడగానే ఫ్లాట్. అమ్మాయి కదా, ఎంత రాక్షసి అయినా అమ్మాయి. భీముడు బాగా నచ్చాడు, ఎట్టాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ చేసి ఎలాగో ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటది. వాళ్ళిద్దరికి పుట్టినవాడే ఈ ఘటోత్కచుడు. రాక్షస జాతి భీముడు కొడుకు వల్ల చాలా బలం, మాయ విద్యలు, రాత్రిపూట యుద్ధం చేసే నైపుణ్యం కూడా ఉంది. ఘటోత్కచుడు చిన్నప్పుడంతా రాక్షసుల మధ్యన పెరిగేవాడు. దానివల్ల బీభత్సమైన మాయలు, అక్కడ ఉండే రాక్షసులందరిలో ఈయన టాపు. అన్ని విద్యల్లో, రాక్షస మాయల్లో కానీ ఎలాంటి విషయాల్లో అయినా ఘటోత్కచుడే టాపు. ఒక్కసారి ఘటోత్కచుడు పెద్ద అయ్యాక వాళ్ళ అమ్మాయిన హిడంబి భీముడికి పరిచయం చేయడానికి తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్లిన తర్వాత భీముడు వాళ్ళ కొడుకుని బాగా చూసుకొని వాళ్ళ పాండవులందరినీ పరిచయం చేసి, మన ఇబ్బంది ఏంటి, కౌరవులతో మనకున్న ప్రాబ్లం ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పెంచుతాడు. ఘటోత్కచుడికి కొన్ని బలాలు ఉన్నాయి. ఏంటి ఆ బలమో చూసుకుందాం. రాక్షసుడు కాబట్టి మాయ విద్యలు బాగా తెలుసు. ఆయన అనుకుంటే ఎంత ఎత్తుగైనా పెరిగిపోతాడు, ఎంత పెద్ద మనిషి అయిపోతాడు. ఎదురుగా శత్రువులు ఎంతమంది ఉన్నా ఎదిరించగలడు. ఆకాశంలో ఎగరడం, కత్తి, గద, బాణం, ఈ పంచిభూతాలన్నిటినీ కంట్రోల్ చేసే సామర్థ్యం కూడా ఉంది. కురుక్షేత్రం స్టార్ట్ అయ్యాక రాత్రి యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఒక ప్లాన్ వేస్తాడు. కృష్ణుడు భీముడు కలిసి ఘటోత్కచుడి దగ్గరికి వెళ్ళి ఘటోత్కచుడిని ముందు పెట్టి, ఘటోత్కచుడు ఎందుకంటే రాక్షసుడు కాబట్టి రాత్రిపూట ఆయనకి చాలా ఎక్కువ పవర్స్ ఉంటాయి కాబట్టి ఘటోత్కచుడిని ముందు పెడతారు. అప్పుడు ఘటోత్కచుడు విజృంభిస్తాడు. చూడు, ఎదురుగా ఎవడున్నాయి, ఎంత పెద్దయినా గాని ఘటోత్కచుడికి మాయల వల్ల ఆకాశంలో ఎగురుతాడు. ఎంతమంది ఉన్నా ఒకే దెబ్బకి వందల వేల మందిని కొట్టే టాలెంట్ ఉంది, అంత శక్తి ఉంది. ఎంత బీభత్సం సృష్టిస్తాడంటే ఆల్మోస్ట్ ఆ కౌరవుల సైన్యం అంతా చచ్చిపోతుంది. ఆ రోజు ఎట్టి పరిస్థితిలో ఘటోత్కచుడు తెల్లారే లోపు ఒక్కడిని కూడా ఉంచకుండా ఆ కౌరవ సైన్యాన్ని చంపేసేస్తాడు. ఇదంతా చూసిన దుర్యోధనుడికి భయం పట్టుకుంటది. ఈ ఘటోత్కచుడిని ఇలాగే వదిలితే ఈ రోజు రాత్రికి మొత్తం కౌరవంశం పోతుంది, ఈ సైన్యం అంతా చంపేస్తాడు, పాండవులు గెలిచేసినట్టే. అప్పుడు ఒక ఐడియా వస్తుంది దుర్యోధనుడికి. పరిగెట్టుకొని వెళ్ళి కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణ, వాడిని నువ్వెలాగైనా చంపాలి, ఘటోత్కచుడిని నువ్వు మాత్రమే చంపగలవు. అప్పుడు కర్ణుడు అంటాడు, నేను ఎలా చంపుతాను, నాకేముందంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడికి వెయ్యాల్సిందే అని ఫోర్స్ చేస్తాడు దుర్యోధనుడు. లేదు, అది నేను అర్జునుడి చంపడానికి నేను ఉంచుకున్నాను అంటే, నువ్వు అర్జునుడి చంపాలనుకుంటే బతికొండాలి, ఈ రోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో మనందరినీ ఘటోత్కచుడు చంపేస్తాడు అని అది ఇది చెప్పేసి కర్ణుడికి ఒప్పించేస్తాడు. ఒప్పిస్తే మరి ఇంకా కర్ణుడికి చేసేది ఏం లేక, సరే ఇది శక్తి అస్త్రం పోతే నాకుండే పవర్స్ అన్ని యూజ్ చేసి ట్రై చేస్తాను అర్జునుడు చంపడానికి అని చెప్పి శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడి మీదకి వేసేస్తాడు. శక్తి అస్త్రం వేయగానే ఇంకా ఘటోత్కచుడు చచ్చిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. అయినా సరే ఘటోత్కచుడు పెద్ద మనిషి అయిపోయే శక్తి ఉంది కాబట్టి చాలా పెద్దగా అయిపోతాడు. చచ్చిపోయే ముందు పెద్దగా అయిపోయి ఒక్కసారిగా అక్కడి నుంచి కింద కౌరవ సైన్యం మీద పడిపోతాడు. పడగానే వేల మంది కౌరవులు చచ్చిపోతారు. ఇంకా అర్జునుడిని చంపగల ఒకే ఒక్క అస్త్రం శక్తి అస్త్రం ఆ కురుక్షేత్రంలో ఉన్నది. అది ఎప్పుడైతే ఘటోత్కచుడి మీద కర్ణుడు వాడేశాడో ఇంకా అర్జునుడిని చంపే అస్త్రం లేదు, అర్జునుడికి తిరిగి లేదు. దీనివల్ల ఘటోత్కచుడి చావు వల్ల పాండవులు ఆల్మోస్ట్ గెలిచేసినట్టే.
సో ఘటోత్కచుడి స్టోరీ వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? వాడు రాక్షస జాతి అయినా సరే ధర్మం కోసం నిలబడ్డాడు. ఫ్యామిలీ అంటే ప్రాణం. వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి కురువంశం కురు సైన్యం మొత్తం చచ్చిపోవాలనేసి ఆ నైట్ ఇంకా చెలరేగిపోయాడా లేదా? అది మనం నేర్చుకోవాలి. ఫ్యామిలీ కోసం ధర్మం కోసం నిలబడాల. అర్జునుడు చంపే ఒకే ఒక్క అస్త్రాన్ని ఆయన పైన వాడించుకొని గెలుపుని వాళ్ళ ఫ్యామిలీకి అంటగట్టాడు. ఆయన ప్రాణ త్యాగం మొత్తం కురుక్షేత్రం మొత్తంలో ఆయన ప్రాణ త్యాగం మాత్రమే పాండవుల్ని గెలిపించడానికి సాయపడిందని నా ఉద్దేశం. మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.